పరకామణి కేసులో వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలి అని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఇక సాక్ష్యం చెప్పడానికి వస్తున్న మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురయ్యాడన్నారు. గతంలో వివేకానందరెడ్డి హత్య కేసులో అసత్యాలు ప్రచారం చేసినట్లే సతీష్ కుమార్ హత్య కేసులో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సతీష్ కుమార్ ఆత్మహత్య అని వైసీపీ నేతలు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. ఆయన ఆత్మహత్య కేసులో వైసీపీ నేతలకు ఎందుకంత ఉత్సాహం? ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వెంకన్న భక్తులు తిరుమల చుట్టూ జరుగుతున్న రాజకీయ కుట్రలను చూసి తీవ్ర మనస్తాపం చెందుతున్నారన్నారు. 2023 ఏప్రిల్ 29న సుమారు 100 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ పరకామణి నుంచి దొంగతనం జరిగిందని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు. మత సామరస్యానికి ప్రతీకైన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తితో పూజించే ఏడుకొండల వాణి విషయంలో జరుగుతున్న రాజకీయ కుట్రలు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను గత ప్రభుత్వంలో ఏ విధంగా ఏడుకొండల వాడిని వాడుకున్నారో, తిరుపతి దేవస్థానాన్ని దోయటానికి ఏ విధంగా ప్రయత్నాలు జరిగినాయో, దోచుకున్న వారికి ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం అండగా ఉందో ఆలోచిస్తే ఇంత నీచంగా ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తుందా అని చెప్పేసి బాధ కలుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మనందరం కూడా కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు తమ కష్టాలు తీరుతాయని, తమకు ఆశీర్వాదం, స్వామి ఆశీర్వాదం కావాలని వచ్చి కోట్లాది రూపాయలు కానుకలు సమర్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అవన్నీ కూడా హిందూ మత ధర్మ వ్యాప్తికి, పేదలకి మేలు చేసే కార్యక్రమాలకి వాడుతారని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ పరకామణిలో 100 కోట్ల రూపాయలు, అది ఫారిన్ కరెన్సీ, ఒక వ్యక్తి దోచేశాడనే వార్తే చాలా ఆశ్చర్యకరంగా, బాధాకరంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. దొంగతనం 29/4/2023 రాత్రి 11 గంటలకి ఆనాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 19/2023 సెక్షన్స్ 379, 381 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. అంత పెద్ద కేసు. తిరుపతిలో దొంగతనం చేశారనే మాటే ప్రజలకి డైజెస్ట్ కాదు. అటు 100 కోట్లు తినేసిన కేసుని ఒక విజిలెన్స్ అధికారి పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో, ఏ విధంగా ఆ కేసుని మరి చర్యలు తీసుకుందో ఆలోచన చేస్తే నిజంగా అసలు ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేసే పనా, లేకపోతే దోపిడీ కుట్రలు చేసే, ముఠా చేసే పనా అనేది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మన చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద సెక్షన్లు వేసేసి, చిన్న దెబ్బ తగిలిన వాళ్ళకి హత్య కేసులు వేసేసి, రాజకీయ కక్షలతో రేప్ కేసులు 70-80 సంవత్సరాల మీద వయసున్న వారి మీద పెట్టిన ఆనాటి ప్రభుత్వం 100 కోట్లు చోరీ చేసిన కేసులో అప్రోప్రియేట్ సెక్షన్, తగు సెక్షన్ కూడా చెప్పలేదంటే, లేకపోతే దాని కింద కేసు నమోదు చేయాలంటే ఏమనుకోవాలో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒక చిన్న కేసు జరిగితే, ఒక చిన్న దొంగతనం జరిగితే అతని చొక్కా కాలర్ పట్టుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మేసి ఆ నష్టపోయిన వాళ్ళకి ఆ నష్టాన్ని తీర్చే కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. 100 కోట్లు దొంగతనం చేసిన ముద్దాయిని కేవలం 41A నోటీస్ ఇచ్చేసి స్టేషన్లో కనీసం ఒక 10 రోజులు కూడా ఎంక్వైరీ కోసం రమ్మనుకోకుండా
చక్కగా పోలీస్ స్టేషన్కి దొరగారిని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి కేవలం ఏదో విచారణ పేరుతో అన్ని మర్యాదలు చేసి పంపించారంటే అసలు నిజంగా ఏమి ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి నేను మనవి చేస్తాను. మనం చూసాం చాలా కేసుల్లో పోలీస్ డిపార్ట్మెంటు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకోకుండా ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో మనందరికీ తెలిసిందే. ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తానికి ఎంత ఆలస్యం అవుతుందో కూడా మనందరికీ తెలిసిందే. చాలా కేసుల్లో 5-6 నెలలైనా ఆఖరికి భార్యాభర్తల తగాదా కేసులో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తానికి అనేక మాసాలు తీసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. కానీ 100 కోట్లు ఫారిన్ కరెన్సీ, దీంట్లో ఫారిన్ కరెన్సీ రూల్స్ ఉంటాయి, లేకపోతే అనేక దోపిడీ, అనేక రకాల యాంగిల్స్లో ఎంక్వైరీ చేయకోకుండా అసలు దీనికి మూలాలు ఎక్కడున్నాయి, దీని వెనకే ఎవరున్నారు, ఎవరి సహకారంతో, ఎవరి ఆసరాతో, ఎవరి బలంతో ఇంత దారుణానికి ఆ రవికుమార్ అనే వ్యక్తి ఒడిగట్టాడనేది ఎంక్వైరీ చేయకోకుండా 1 నెలలోనే, అంటే 29/4/2023న కేసు ఫైల్ చేస్తే 31/5/2023న తిరుపతి 2వ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీట్ వేసేశారు. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. చాలామంది చాలా రకాలుగా పోలీస్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అంటే భార్యాభర్తల కేసో లేకపోతే ఇంటి పక్క వాళ్ళ కేసో. ఛార్జ్ షీట్ ఎంత ఆలస్యం అవుతుందో ఒకసారి ఆలోచిస్తే నెల రోజుల్లో ఏ విధంగా చేసింది, దీనికి డైరెక్షన్ ఎవరు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను.